మరో 15 రోజుల్లో వినాయక చవితి పండుగ రాబోతోంది. ఈ ఏడాది ఇప్పటికీ ఇంకా అమ్మకాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. అయితే విజయవాడలో ఉన్న మ్యాంగో మార్కెట్లో అడుగు నుంచి 15 అడుగుల వరకు బొమ్మలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. గత ఏడాది వరదల కారణంగా విజయవాడలో వినాయక చవితి చాలా చోట్ల జరుపుకోలేదని పలువురు చెప్పినప్పటికీ ఈ ఏడాది అమ్మకాలు భారీగా ఉంటాయని భావిస్తున్నారు. మ్యాంగో మార్కెట్ నుంచి మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. హిందువుల తొలి పండుగ వినాయక చవితి మరో పక్షం రోజుల్లో వస్తూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం కూడా విజయవాడ లాంటి మార్కెట్లో కూడా ఇప్పటి వరకు కూడా బొమ్మలు అయితే తయారైనవి కానీ కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే విజయవాడ నున్న మ్యాంగో మార్కెట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రస్తుతం ఈ బొమ్మల తయారీ కేంద్రంగా కూడా ఉంటుంది. అంటే మామిడి సీజన్ తర్వాత ఇక్కడ బొమ్మలు అనేవి తయారు చేస్తారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ఏడాది చూసుకున్నట్లయితే వర్షాలు వచ్చినాయి. బొడమేరుకు వరద రావడంతో కూడా విజయవాడలోని దాదాపు సగం డివిజన్లు కూడా నీట మునిగాయి. ఈ నేపథ్యంలో కూడా గత ఏడాది ఈ పండగ చేయాలని కూడా చాలామంది భావించినప్పటికీ కూడా ఈ బొడమేరు వరదతో కూడా ఎక్కడా కూడా కనీసం పండుగ కూడా నిర్వహించిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా నున్న మ్యాంగో మార్కెట్లకు అక్కడికి కూడా నీరు వచ్చేసి తయారీదారులు అలాగే అప్పటికే భారీ సంఖ్యలో తయారు చేశారు విగ్రహాలు. ఈ అమ్మకాలు కాలేక కూడా వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులకి చాలా నష్టపోయారు. అయితే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే భారీ అంచనాలు అయితే వాళ్ళు బొమ్మలను ఇప్పటికే సిద్ధం చేశారు. అయినప్పటికీ ప్రస్తుతం కొనుగోలుదారులు ఎవరూ కూడా ఇక్కడికి రావటం లేదని వాళ్ళు వాపోతున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరి దగ్గర కూడా మార్కెట్లో అనేది చాలా డల్లుగా ఉండటం, వ్యాపారాలు లేవంటూ కూడా అన్నారు. అదేవిధంగా చందాల రూపంలో కూడా గతంలో చూసుకుంటే చాలా పెద్ద మొత్తంలో చందాలు వచ్చాయి. అయితే ఈ సంవత్సరం చందాలు కూడా చాలా ఎక్కువగా ఇవ్వటం లేదు అనేది కూడా ఒక వాదనగా కనబడుతుంది. ఏదైనప్పటికీ కూడా ప్రధానంగా వినాయక చవితి మరో 15 రోజులు ఉండంగానే చూసుకుంటే బొమ్మలన్నీ కూడా గతంలో ఇప్పటికే సేల్ అయిపోయి ఎవరికి బొమ్మలు వాళ్ళనేది రాసేసి కవర్లేసి ఉంచేవాళ్ళు. అయితే ఇప్పటికీ చూసుకున్నట్లయితే దాదాపు ఒక పెద్ద 20 కంపెనీల వరకు కూడా ఈ నున్న మ్యాంగో మార్కెట్లో ఉన్నాయి. వాళ్ళందరూ చూసుకున్నట్లయితే విజయవాడ చుట్టుపక్కల దాదాపు ఇటు 2 జిల్లాలకు సంబంధించి కూడా ఎక్కడ పెద్ద బొమ్మ ఏర్పాటు చేయాలన్నా ఇక్కడ మార్కెట్కి రావాల్సిందే. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి తమకు అనుకూలమైన సైజు 1 నుంచి 15 అడుగుల వరకు కూడా ఇక్కడ బొమ్మలు అనేది తయారు చేస్తూ ఉంటారు. ఈ 15 అడుగుల బొమ్మలు కూడా ఈ గతంలో చూసుకున్నట్లయితే చిన్న బొమ్మలు ఉండేవి. అయితే ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద బొమ్మలకి ఆర్డర్ వస్తుందన్న ఒక ఆశతో చాలా పెద్ద బొమ్మలన్నీ కూడా ఇప్పటికే రెడీ చేసి ఉంచారు. అయినప్పటికీ కూడా ఎవరు కొనుగోలుదారులు చాలా పెద్ద సంఖ్యలో వస్తారని భావించినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎవరు రాకపోవటం చూసుకున్నట్టే ఈ సంవత్సరం కూడా మార్కెట్ కొంచెం డల్గా ఉంటుందనేది కూడా వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. గత 24 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వచ్చాక తెలుగుదేశం పార్టీ కూడా కార్యకర్తలు అభిమానులు చాలా పెద్ద సంఖ్యలో కూడా వినాయక చవితి ఉత్సవాలు ఏర్పాటు చేయాలని గత సంవత్సరం పందిర్లు కూడా వేశారు. అయితే ఊహించిన విధంగా బుడమేరుకి వరద రావటం, విజయవాడ దాదాపు 2 వారాల పాటు నీటిలో మునగటంతో కూడా ఎక్కడా కూడా పందిర్లు వేసినప్పటికీ కూడా చాలా తక్కువ సంఖ్యలోనే ఈ ఉత్సవాలను నిర్వహించారు. అయితే ఈ సంవత్సరం కూడా చాలా చోట్ల ఏర్పాటు చేయాలని వాళ్ళు భావిస్తున్నప్పటికీ కూడా ఒకవైపు వాతావరణం అనుకూలిస్తుంది, లేకపోతే మరోవైపు చూసుకున్నట్టే ఈ సంవత్సరం మార్కెట్ ధర లేకపోవటం ఇటువంటి కారణాలతో కూడా ఇప్పటివరకు కూడా మార్కెట్ లేదు. అయితే ఈ 15 రోజుల్లో కూడా జనాలు వస్తారన్న ఒక ఆశ కూడా వ్యాపారస్తులు కనబడుతుంది. ఏదైనప్పటికీ కూడా ఇప్పటి వరకు చూసుకుంటే కనీసం వాళ్ళు తయారు చేసిన బొమ్మల్లో 10% కూడా ఆర్డర్ రాలేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరో 15 రోజుల్లో కూడా వీళ్ళ వ్యాపారాలు బాగా ఉండొచ్చు. ఏదైతే వీళ్ళు ఉత్సవాలు తయారు చేసే నిర్వాహకులు కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చి తమ బొమ్మలు కనుక కొనుగోలు చేయాలని కూడా వాళ్ళకు మాత్రం చాలా ఆశతో ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చేది. సాధారణంగా తెలుగు పండుగ అనగానే ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి ఉత్సవాల నుంచి కూడా తెలుగు పండుగలు ప్రారంభమవుతాయి. వినాయక చవితి తర్వాత దసరా, తర్వాత దీపావళి, తర్వాత సంక్రాంతి, ఉగాది, ఇలా వరుసగా అంటే తొలి విఘ్నాలు తొలగించే విఘ్నాధిపతి వినాయకుడు కాబట్టి వినాయకుడి పూజ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు అలాగే ప్రతి తెలుగు ప్రజలు కూడా వినాయక చవితి పండుగని చాలా ఉత్సాహంగా చాలా సంతోషకరమైన వాతావరణంలో వినాయక చవితిని తయారు చేసుకుంటారు. అయితే ఇక్కడ వ్యాపారులు మాత్రం తమకు గత 2 సంవత్సరాల నుంచి కూడా వ్యాపారాలు లేక ఇప్పటికే చాలా లక్షల్లో తాము నష్టం వచ్చింది అంటున్నారు. ఒక బొమ్మ తయారు చేయాలంటే గతంతో భిన్నంగా ఇక్కడ కూడా మెటీరియల్ కాస్ట్ కూడా చాలా పెరిగింది. కాబట్టి రేట్లు పెరిగినప్పటికీ కూడా రేట్లు తగ్గించి ఇవ్వాలన్నా సరే కొనుగోలుదారులు ఎవరూ లేరంటూ కూడా అంటున్నారు. కెమెరా పర్సన్ తేజ టు శ్యామ్, HM TV.